నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మ్యామ్, మనీ ఎప్పుడైనా అత్యవసరంగా అంటే కొంతమందికి ఇప్పుడు అనుకోకుండా సడన్గా ఏవైనా పనులకి డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి. అది లేడీస్కి అవనియండి, ఇప్పుడు హస్బెండ్ ఊరు వెళ్ళినా ఇంట్లో ఏదైనా గబాలన అవసరమైనప్పుడు కానీ అత్యవసరంగా డబ్బులు కావాలి అన్నప్పుడు ఎవరికైనా కూడా ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తారా మేడం? మనీని అట్రాక్ట్ చేసుకునేలాగా, అంటే ఇమీడియట్గా మనకి నీడ్ ఉన్నప్పుడు ముఖ్యంగా అట్లాంటప్పుడు ఎట్లా మనీని అట్రాక్ట్ చేసుకోవాలి అంటారు? షూర్ స్వప్న, మీరు అన్నట్టు మనీ అనేది ఇంట్లో మనీ ఉండడము చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు 24 అవర్స్లో మనకు ఒక ఇన్స్టెంట్గా మనీ రావాలి అనుకుంటున్నాం అంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకా మనీయే కావాలి, నెక్స్ట్ స్టెప్ ఇస్ మనీ, దీనికి సొల్యూషన్ అనేది లేదు అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం మన పవర్ని ఎప్పుడైనా నేను ఏమంటున్నానంటే నాలోనే పవర్ ఉంది, ఐఎమ్ జస్ట్ గైడింగ్ యూ, కానీ నాలో ఉన్న శక్తి అంటే మనలో ఉన్న శక్తిని మనం గ్రహించగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు. సో 24 అవర్స్లో నాకు కరెక్ట్గా నిజంగా డబ్బులు కావాలి అనే ఒక ప్రాసెస్ అనేది నాకు తెలియాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది స్వప్న. ఎందుకంటే మనం ఏంటంటే ఇట్స్ నాట్ ఫర్ ఇక్కడ తప్పు, ఇక్కడ పోయింది, కట్ అయిపోయింది. ఓకే, సో స్వప్న, ఎప్పుడైనా మనము మనీని కావాలి అన్నప్పుడు మనము ఎలా ఆలోచిస్తామంటే ఎందుకు కావాలి అనే దాని మీద ఆలోచించాం. ఎలా అంటే ఇది పని చేస్తుందా లేదా అందుకు అడుగుతాను అనుకుంటాం కదా, అక్కడ ఫస్ట్ డౌట్. సో అట్లా అయితే ఇది దట్ విల్ నాట్ వర్కౌట్. అయితే నాకు నిజంగా కావాలి అంటే ఇప్పుడు ఈ రోజు నాకు 1 lakh rupees కావాలనుకుంటున్నాను. ఎందుకు కావాలనుకుంటున్నాను? నాకు ఒక ల్యాప్టాప్ కొనాలి అనుకుంటున్నాను. ఆ ల్యాప్టాప్ ఉంటే నేను నా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అంటే జాబ్ పరంగానే డబ్బులు రావడమే కాకుండా ఇప్పుడు చాలా మందికి ఫ్రీలాన్సింగ్ చేయడం కూడా అంటే టైం ఉంది లేకపోతే ఎనర్జీ ఉంది అంటే చేసుకుంటున్నారు కదా, సాలరీ మే నాట్ బి ఇనఫ్ కదా, సో యూ కెన్ డూ 1 more జాబ్. అలాంటప్పుడు ఈ ల్యాప్టాప్ నాదంటూ సొంతంగా ఉంటే, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాదంటూ ఒక సొంతంగా ఉంటే నేను నా టైంని నేను యూటిలైజ్ చేసుకుని ఒక 2 hours అన్నా 3 hours అన్నా నేను పని స్టార్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు అనుకోండి. అలా అనుకున్నాను, అయితే నా దగ్గర డబ్బులు లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, కానీ నా అవసరము ల్యాప్టాప్ 1 lakh అనుకుంటున్నాను. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇన్స్టెంట్లీ ఈ మేనిఫెస్టేషన్ని నేను ఎలా చేయగలుగుతాను? రైట్, ఈ ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను. నిజంగా నాకు కావాలి అనుకుంటున్నాను డబ్బులు, అయితే ఈ 1 lakh కోసం నేను ఎలా దాన్ని స్టార్ట్ చేయాలి? ఓకే, ఫస్ట్ ఈజ్ ఎప్పుడైనా ఏది కావాలన్నా ఫస్ట్ నాకు ఎందుకు కావాలి అనే దాని మీద క్లారిటీ రావాలి. నాకు ఎందుకు కావాలి అనుకున్నాను కదా, నాకు ఫ్రీలాన్సింగ్కి డబ్బులు, ఫ్రీలాన్సింగ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, నేను ఆ డబ్బుని నేను వినియోగించుకుంటాను నా యూస్ కోసము. అంటే ఇట్ కెన్ బి ఫర్ ఎనీథింగ్, అంటే ఎవరైనా చేయొచ్చు కదా, అంటే డబ్బుల కోసమే కదా నేను పని చేసేది అనుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నాకేం కావాలి, ఎందుకు కావాలి అనే దాని మీద కూడా దృక్పథం ఉండాలి. అంటే ఇట్లా ఒక శాలరీ నుంచే కాకుండా నాకు ఎక్స్ట్రాగా ఒక 1 lakh అనే ఒక ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా నాకు మనీ వచ్చేటట్టు చూడు. యూనివర్స్తో ఇవన్నీ సంభాషణ నడిచేది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యు నో వై. ఈ తర్వాతదే నెక్స్ట్ స్టెప్ ఇస్ వాట్ ఐ టీచ్ యూ. సో వాట్ అనేది, వై అనేది నాకు క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకంటే నీలో పవర్ ఉంది అంటున్నాను కదా, నీలో పవర్ ఉన్నప్పుడు నీ నుంచే రావాలి కదా నీకేం కావాలి అనే దాని మీద క్లారిటీ నీకు వచ్చింది. ఆ తర్వాత నాకేం కావాలి, నాకు ఎందుకు కావాలి అనే క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ. ఏంటి అంటే స్విచ్ వర్డ్ వాడదాం. ఓకే, స్విచ్ వర్డ్ ఈస్ కాన్వలక్సా. ఓకే, ఇది ఎలా పనిచేస్తుంది అంటే 21 టైమ్స్ పడుకునే ముందు కాన్వలక్సా అని ఒక 21 టైమ్స్ చెప్పండి. 1 minute 21 టైమ్స్ ఆర్ 1 minute 60 seconds చెప్పండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదన్నా థాట్ని 17 seconds కన్నా ఎక్కువ చెప్తే అది మేనిఫెస్ట్ అవుతుంది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అందుకే అంటారు తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అంటారు కదా. సో మీరు నైట్ టైం పడుకునే ముందు ఇది కావాలంటే పేపర్ మీద కూడా రాసి పిల్లో కింద కూడా పెట్టొచ్చు. కాన్వలక్సా అనేది ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ పెన్ తో రాసేసి మీరు నీ పిల్లో కింద కూడా పెట్టొచ్చు. గ్రీన్ పెన్ తో
ఎప్పుడైనా మనము మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు గ్రీన్ ప్రాస్పెరిటీ, ఓకే గ్రీన్ పచ్చదనం అనగానే వచ్చేది ప్రాస్పెరిటీ. కాబట్టి కాన్వలెక్సా అని రాసేసి 21 టైమ్స్ చెప్పేటప్పుడు కూడా మీరు 21 టైమ్స్ శ్వాసని ఎలా తీసుకోవాలి అంటే చాలా మెల్లిగా, అంటే లైక్ భూమాతతో మీరు మాట్లాడుతున్నట్టు ఉండాలి. ఓకే కాన్వలెక్సా కాన్వలెక్సా అనుకుంటూ విత్ ఫీలింగ్స్, ల్యాప్టాప్ వచ్చేసినట్టు మీరు ఆ ఫీలింగ్స్ని విజువలైజ్ చేసి మీరు ఎలా దానివల్ల మీరు ఎలా సంతోషపడ్డారు, ఎలా మీకు ఆ గిఫ్ట్ అనేది వచ్చింది యూనివర్స్ నుంచి అనే ఒక ఆ కాన్ఫిడెన్స్తో చెయ్యండి 24 hours. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే మేడం. సో మాకు అర్జెంట్గా మనీ కావాలి అన్నప్పుడైతే ఈ టెక్నిక్ తప్పకుండా ఉపయోగపడుతుంది అని మేడం కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో మీరు కూడా ఈ టెక్నిక్ని అయితే కాన్ఫిడెంట్గా, అంటే ముందు నమ్మకంతో స్టార్ట్ చేయండి. మీకు 24 hours కనుక రిజల్ట్ వస్తే మాకు తప్పకుండా తిరిగి కామెంట్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ స్వప్న.